తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. వందలాది మంది విద్యార్థులకు అక్షరాలు నేర్పి వారి జీవితాలలో వెలుగును నింపిన ఒక గురువు, చదువు చెప్పి ప్రయోజకుడిగా మారిన కొడుకు. ఏ కష్టం వచ్చినా ముగ్గురు ఒకరికొకరు తోడుగా నిలిచిన ఒక అందమైన కుటుంబం అది. కానీ అంతా బాగుంది అనుకున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. రిటైర్డ్ ఉపాధ్యాయుడి కుటుంబానికి ఎంతటి కష్టం వచ్చిందో కన్న కొడుకుతో సహా ఆ తల్లిదండ్రులు ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి బలవన్మరణ ఉదాంతం ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు తెప్పిస్తోంది. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు గారు సమాజంలో ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. కొడవల్లూరు మండలం కొత్తవంగల్లులో ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆదర్శమూర్తి. 3 ఏళ్ల క్రితమే ఆయన ఉద్యోగ విరమణ పొందారు. భార్య రత్నావళి ఇల్లాలుగా ఆ ఇంటిని స్వర్గంలా మార్చుకుంటే వీరిద్దరి ప్రాణమైనటువంటి కొడుకు సాయి సుకృత్ బీటెక్ పూర్తి చేసి తిరుపతిలో మంచి ఉద్యోగం సంపాదించాడు. కొడుకు ఉద్యోగం రీత్యా ఈ కుటుంబం ఎక్కువగా తిరుపతిలోనే ఉండేది. సమాజంలో మంచి పేరు, చేతి నిండా డబ్బు, బుద్ధిమంతమైనటువంటి కొడుకు. ఇలాంటి కుటుంబంలో అసలు ఏం జరిగింది, ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది అనేది అంతు చిక్కడం లేదు. ఇక అప్పుడప్పుడు ఊరికి వచ్చి వెళ్ళే ఆ కుటుంబం ఈ మధ్య దువ్వూరులోని తమ సొంత ఇంటికి వచ్చారు. అంతా మామూలుగానే ఉందనుకున్నారు గ్రామస్తులు. కానీ ఆ అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎవరు ఊహించని ఒక నిశ్శబ్ద మారణ హోమం జరిగింది. చనిపోయే ముందు వారు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎవరు లోపలికి రాకుండా, తమను రక్షించకుండా ఉండేందుకు ఇంటి బయట గేటుకు తాళం వేసి ఆ తాళాన్ని అక్కడే ఉంచి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఆ ముగ్గురు తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సంఘం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూశారు. లోపల కనిపించిన దృశ్యం చూసి పోలీసుల గుండెలే అవిసిపోయాయి. ప్రాథమిక విచారణలో తేలిన ఆ నిజం వింటే ఒళ్ళు గగుర్లపాటుకు గురవుతుంది. ముగ్గురు తమ చేతులు కాళ్ళు కట్టుకొని మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చనిపోయే ఆఖరి నిమిషంలో మనసు మారి ప్రాణభయంతో ఎక్కడ కాళ్ళు చేతులు ఆడిస్తామో, ఎక్కడ బ్రతికిపోతామో అన్నంతటి దృఢ నిశ్చయంతో, అంతటి కఠినమైనటువంటి నిర్ణయంతో ఆ ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. ఎంతటి మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప ఒక కుటుంబం ఇంతటి సాహసానికి ఒడిగట్టదు. ఒక ఉపాధ్యాయుడిగా వందల మంది జీవిత పాఠాలు నేర్పిన మధుసూదన్ రావు తన జీవితంలో ఎదురైన సమస్యకు ఎందుకు సమాధానం వెతకలేకపోయారు. తిరుపతిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొడుకు సాయి సుకృత్ భవిష్యత్తును కల్లారా చూసి మురిసిపోవలసినటువంటి ఆ తల్లిదండ్రులు కొడుకుతో సహా ఎందుకు శవాలుగా మారారు? దీని వెనుక ఉన్న ఆర్థిక ఇబ్బందుల, లేక ఎవరికీ చెప్పుకోలేని కుటుంబ సమస్యల? పోలీసులు ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు. కానీ ఈ సమస్యకైనా చావు ఒక్కటే పరిష్కారం కాదు. నవ్వుతూ బ్రతకాల్సిన ఆ అందమైన కుటుంబం ఇలా అర్ధాంతరంగా బూడిదైపోవడం గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఇక ఘటనా స్థలంలో ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించినట్లు సంఘం సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భవిష్యత్తుపైన ఆశలు కోల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖలో పేర్కొన్నారని వెల్లడించారు. అదే లేఖలో తమ ఆస్తులకు సంబంధించిన వీలునామాను కూడా రాసి ఉంచినట్టుగా పోలీసులు తెలిపారు. బంగారం, ఇల్లు, స్థలాలను కుటుంబ సభ్యులకు కేటాయించడంతో పాటు ఒక ఫ్లాట్ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. మరణ అనంతరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించి రెడ్ క్రాస్కు స్థలం కేటాయించడం మధుసూదన్ రావు సేవా భావానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆ వీలునామా పైన ముగ్గురు కుటుంబ సభ్యుల సంతకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అమ్మని పోయమ్మ గ్యాస్ అని చెప్పి ఇంటికి పోయి ఆపేసి మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని పిలిచి ఏంటి తలుపు తీయటం లేదు, బయట ఉంది సార్ ఎక్కడ పోయి లేదు నైనా కూడా అట్లా పోతే బయటకు చేస్తారు, లోపల తీసుకుంటారు అని చెప్పి అమ్మని వచ్చి చూస్తే తాళాలు ఎన్నే ఉన్నాయి సార్. ఏంటంటే తాళాలు, ఆ తాళాలు వేసిన తాళాలు, ఆ తాళాలు ఒక పిల్లలు చూసి పొలతో దించి ఆమె పొల చూశాడు. ఆ పిల్లడు నేనే వచ్చి ఇది మామూలుగా ఆపేసుకుంటారు, నేనేమంటే